91 వరకు కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ చాలా రకాల లేబర్ కోడ్స్ ఈరోజు 2019 నుంచి మన ముందుకు వచ్చాయి. అవి అమలులోని చాలా దుర్మార్గంగా ముందుకెళ్తున్నాయి. మహిళలకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఒక పక్కని అర్ధరాత్రి అయినా పనిచేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన పని తీసుకొచ్చారు. మేడే సందర్భంగా మనం సాధించుకున్న 8 గంటల పని దినాన్ని రద్దు చేసి కొద్ది దగ్గరలో గుజరాత్ లాంటి వాటి దగ్గర 10 గంటల పని దినాలు, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలన్నిటికీ 10 గంటలు, అక్కడ 12 గంటలు ఈ పని దినాలు అనేవి పెడుతున్నారు. గత 5-6 సంవత్సరాలు బట్టి చూసుకుంటే ఎక్కడ ఉద్యోగ నియామకాలు అయితే ఇంతవరకు జరగలేదు. ఏ ప్రభుత్వ రంగ సంస్థలోని పనిభారం అయితే 12 రెట్లు పెరిగింది, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ 12 రెట్లు పెరిగింది, స్టాఫ్ స్ట్రెంగ్త్ 1/3కి తగ్గిపోయింది. పనిభారం 12 రెట్లు పెరిగి స్టాఫ్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి బిజినెస్ ఎక్స్పాన్షన్ బాగా అయ్యి ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోని ఉద్యోగులు, అధికారులు ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో రాత్రి 9 వరకు, 8 గంటల వరకు చాలా సందర్భాల్లో అధికారులందరూ పనిచేయవలసిన పరిస్థితి కల్పింపబడుతున్నది. ఎక్కడ రిక్రూట్మెంట్ జరగడం లేదు, ఎక్స్పాన్షన్ జరగడం లేదు. ఈ రోజుకి మనం తీసుకుంటే ఇంకా భారతదేశంలో 50% మందికి బ్యాంకింగ్ తాలూకా సేవలు అందుబాటులో లేవని చెప్తే మనకి చాలా ఆశ్చర్యం కలగక మానదు. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి నిలబెట్టడానికి కాపాడుతున్నాయో వాటన్నింటినీ నిర్వీర్యం చేసే చట్టాలు మన ముందుకు వస్తున్నాయి. అప్రెంటిస్ పేరుతోటి, అలాగే ఫిక్స్డ్ పేమెంట్ పేరుతోటి, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ అధికారులను నియమించి సంవత్సరం తర్వాత వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి. బ్యాంకులు విలీనాలు ఏర్పాటు చేశారు. అవి విలీనాలు అయిన తర్వాత చాలా గందరగోళమైన పరిస్థితి నెలకొల్పబడింది. ఇప్పుడు విలీనమైన బ్యాంకులు ఎవరు అమలు చేయాలంటే తక్కువ రేట్స్ ఉన్న వాటిని అమలు చేసి బ్యాంకును మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి దాపురించింది. కార్మిక చట్టాల్లో ముఖ్యంగా